సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ, సర్వశక్తి గల దేవుడు గడిచిన 7 మాసాలు సజీవులుగా ప్రభువారు మనలను కాపాడి కన్నీళ్ళు విడవకుండా మన కనులను, జారిపోకుండా మన పాదాలను, మరణములో నుండి మన ప్రాణాన్ని తప్పించి ఈ ఆగస్టు మాసాన్ని దయాకిరీటంగా మనకు అనుగ్రహించిన కృపగల దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. గడిచిన రాత్రి ఫంక్షన్ హాల్లో సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిగింది. వేలాది కుటుంబాలు తరలి వచ్చారు. అద్భుతం. లైవ్లో అంతకంటే మరెక్కువ కుటుంబాలు ఉపవాసం ఉండి ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి దేవుడు కృప చూపించారు. ప్రార్థించి పాలు పంపులు పొందిన మన కుటుంబాలన్నిటినీ సర్వశక్తి గల దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. మంచిది. ఈరోజు ఉపవాస ప్రార్థన 8వ రోజు కదా. ఈ ఉపవాస ప్రార్థనలో ఈ నెల 14వ తారీఖు వరకు కంటిన్యూస్గా జరుగుతాయి. ఉదయము, రాత్రి, అగైన్ 13వ తారీఖు రాత్రి, 14వ తారీఖు రాత్రి ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. 14వ తారీఖు, 13వ తారీఖు మధ్యాహ్నం మందిరంలోనే. 14వ తారీఖు మధ్యాహ్నం బాప్తిసాల ఆరాధన ఉంది. ఎవరైనా బాప్తిస్మాలకు తీర్మానం చేసుకుంటే, ప్రభు కొరకు బ్రతకాలి ఆశపడితే మిమ్మలను, మీ కుటుంబాలను బాప్తిసాల ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఆగస్టు 15వ తారీఖు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనతో ఈ ఉపవాస ప్రార్థనలు ముగించబడతాయి. మిమ్మను, మీ కుటుంబాలను మా హృదయపు లోతుల నుంచి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ ఉపవాస ప్రార్థనలో ఎంతోమంది బిడ్డలు మీ ప్రార్థన రిక్వెస్ట్లు పంపిస్తూ ఉన్నారు. సుమి, మీరు ఫోన్ చేసినప్పుడు ఏదో ఒక నిమిషం ప్రార్థన చేసి అంతటితో మా పని అయిపోయింది అని మేము దులుపుకోవట్లేదు. మీరు ఏ అంశాల నిమిత్తం అయితే ప్రార్థన పంపించారో ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ ప్రింటౌట్ తీసి గొలుసు ప్రార్థనలో, ఆల్ నైట్ ప్రేయర్ ప్రార్థనలో మీ కొరకు మానక ప్రార్థన చేస్తున్నాం అని తెలియచేయటానికి సంతోషిస్తూ ఉన్నాం. ఈ ఉపవాస ప్రార్థనలు అయిపోయే వరకు పగలు, రాత్రి మందిరంలో ప్రార్థనలు జరుగుతాయి. భవిష్యత్తులో కూడా గొలుసు ప్రార్థనలు క్రమం తప్పకుండా జరుగుతాయి. మీ శ్రమను మా శ్రమగా ఎంచి, మీ కష్టాన్ని మా కష్టంగా ఎంచి, మీ కొరకు ప్రార్థన చేసే దైవ సేవకులు ఉన్నారని మరువక, మీకు ఏ ప్రార్థన అవసరతున్నా మాకు తెలియచేయండి. తప్పకుండా నమ్మకంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మంచిది. వాగ్దాన సందేశాన్ని మనం విందాం. ఈ ఆగస్టు మాసం ప్రభా మాకే వాగ్దానం ఇస్తావు? వాగ్దాన సందేశం కొరకు వేలాది కుటుంబాలు ఎదురు చూస్తూ ఉంటారు. ఏ వాగ్దానం ద్వారా మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారయ్యా? 21 దినాల ఉపవాస ప్రార్థనలో అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు, న్యూజిలాండ్ వరకు కొన్ని వేల కుటుంబాలు ఉపవసించి ప్రార్థిస్తున్నారు. కొందరు ఉపవసించలేక ఉద్యోగ బరువు, బాధ్యతలను బట్టి ప్రార్థనలో పాలుపంపులు పొందుతున్నారయ్యా. ఈ నీ ప్రజలకు ఏ వాగ్దానం మీరు మాకు ఇస్తారో ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఒక వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేశారు. ఈ వాగ్దానం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచన మధ్య భాగం నుంచి నేను చదువుతాను. నాతో కలిసి. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపింతును. వారు త్రొట్టెలకుండా చక్కగా పోవు బాటన నీళ్ల కాలువల యొద్దకు వారిని నడిపింతును. ఇజ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? అద్భుతం. ఈ వాగ్దానం 2020 సంవత్సరం, కోవిడ్కి ముందు 2020 సంవత్సరంలో మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రేమించి ఈ వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. అద్భుతం తెలుసా? 2002లో సేవ ప్రారంభిస్తే దాదాపుగా 18 సంవత్సరాల పాటు బలిష్టమైన ఆయన చేతి క్రింద 18 సంవత్సరాలు దాచి ఈ వాగ్దానం ఏ సంవత్సరం అయితే ఇచ్చాడో అదే సంవత్సరం ఆయన కృప అతిశయానికి కాదు, మిమ్మల్ని పురికొల్పటానికి, మీ హృదయాలు రేపటానికి చెప్తున్నాను. 18 సంవత్సరాలు దాచి ఈ వాగ్దానం ఇచ్చిన తర్వాత ప్రపంచ దేశ తెలుగు ప్రజలకు దేవుడు పరిచయం చేశాడు.
లక్షల కొలది కుటుంబాలకు దేవుడు దీవెన కారణంగా మార్చాడు. తమ్ముడు, చెల్లి, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ పట్ల ఈ వాగ్దానాన్ని దేవుడు ఎలా నెరవేర్చాడో నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా, నీ పిల్లల జీవితంలో కూడా, నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో, నీ సంఘ పరిచర్యలో నిశ్చయంగా ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చునుగాక. ఏం చేస్తాను అంటున్నాడు? ఇలాగే మన బ్రతుకు కాలం అంతా మనం ప్రార్థన చేస్తూ వెళ్తూ ఉంటే, నంబర్ 1 నడిపించే నాయకుడిగా, నంబర్ 2 కాపాడే కాపరిగా, నంబర్ 3 ఆశలు తీర్చే ఆశాజ్యోతిగా, నంబర్ 4 తృణీకరించబడిన బ్రతుకులను మూలకు తలరాయిగా మార్చే తండ్రిగా ఈ ఆగస్టు మాసం ప్రత్యేకంగా 21 దినాలు ఉపవాస ప్రార్థనలో పాల్గొతున్న ప్రతి కుటుంబ జీవితంలో రాగల సంవత్సర కాలమంతా ఈ 4 రీతులుగా దేవుడు నీ బ్రతుకులు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. నంబర్ 1 విన్నాం కదా, నడిపించే నాయకుడిగా ఉంటాడు. ఈ దేవుడు నడిపించే నాయకుడిగా ఎప్పుడు ఉంటాడు? వారు ప్రార్థించుచుండగా, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, ఈ ఆగస్టు మాసం అంతా ప్రతి క్షణం ప్రార్థించుకుంటూ వెళ్ళు. నా దేవుడు నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. ఓ భక్తుడు ఇలా అంటాడు, క్రైస్తవుడు బలంతో నడవకూడదట, స్వరంతో నడవాలి. ఏంటేంటేంటి? బలంతో నడవకూడదట, స్వరంతో నడవాలి. జనబలం, ధనబలం, కులబలం, జ్ఞానబలం, ఖండబలంతో కాదు క్రైస్తవుడు నడవాల్సింది. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే, ఈ త్రోవలో వెళ్ళు, ఇది నీకు మేలు, ఈ త్రోవలో వెళ్ళు, నువ్వు ఆశీర్వదించబడతావు, ఇదిగో ఈ నిర్ణయం తీసుకో, నువ్వు బలపరచబడతావు, సుమి ఇటు వెళ్ళొద్దు, నష్టపోతావు అని దేవుడు ప్రార్థన చేస్తుండగా తన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. నిశ్చయంగా ఈ ఆగస్టు మాసం నడిపించే నాయకుడిగా నా ప్రభు నిన్ను నడిపించునుగాక. అవును, అలా నడిపించాలంటే, దేవుని ఆలోచన మనకు రావాలంటే, దేవుని ఆలోచనను కనే స్థలం ప్రార్థన గది. తల్లి గర్భంలో నుంచి శిశువు బయటకు వచ్చినట్లుగా ప్రార్థన గదిలో నుండి ఆలోచనలు పుట్టుకొస్తాయి, దైవికమైన ఆలోచనలు. అవును, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాకోబు ఓ చిక్కు సమస్యలో ఉన్నాడు. తనను చంపటానికి తన అన్న ఏశావు 400 మందితో తను ఎదుర్కోవటానికి రాబోతున్నాడు. విన్నాడు. ఏం చేశాడు? ఖండబలాన్ని వాడలా, జనబలాన్ని, దళబలాన్ని వాడి రండిరా వాడి దమ్మెంతో మన దమ్మెంతో తేల్చుకుందాం అని అనలా, పారిపోదాము అనుకోలా. ఏం చేశాడు? ఎబ్బోకు రేవు దగ్గర ఒంటరివాడిగా మిగిలిపోయి ప్రార్థించాడు. దేవా, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచన ఇవ్వవా? అప్పుడు దేవుడిచ్చిన ఆలోచన ఎంత గొప్పదో తెలుసా? ఏశావు రాకమునిపే 7 మారులు సాగిలపడ్డాడు. ఏశావు రావటంతో, దేవుని ముఖం చూసినట్లుగా నీ ముఖం ఉందయ్యా నా ప్రభువా అని మాట్లాడతాడు. మీకు తెలుసా, ఒక వ్యక్తి ప్రార్థన గదిలో గడిపితే ప్రార్థన నేలమట్టుకు తగ్గించుకునే వ్యక్తిత్వం నీకు ఇస్తుంది. నీ మాట తీరు మారుస్తుంది. నీ మాటలో మృదుత్వం కలిగేటట్లుగా దేవుడు చేస్తాడు. ఏశావును పట్టుకొని నా ప్రభువా అంటాడు. ఏశావును పట్టుకొని ప్రభు ముఖం చూసినట్లుగా నీ ముఖం ఉంది అంటాడు. చూసారా? రక్తం ఏరులై ప్రవహించాల్సిన చోట ఏశావు యాకోబు మెడ మీద పడి ఏడ్చి తమ్ముని ముద్దు పెట్టుకుంటున్నాడు. రక్తం ఏరులై ప్రవహించాల్సిన చోట ప్రేమ ప్రవాహం పొంగి పొర్లటానికి దేవుడు కృప చూపించాడు. నేనంట, దేవుడు నీకు ఆలోచన ఇస్తే గొడ్డలితో పోయే సమస్య గోటితో పోయేటట్లుగా చేస్తాడు. దేవుని ఆలోచన ప్రకారం నువ్వు నడిస్తే పెను తుఫాను చిరుగాలిగా మారిపోతాయి. కారు మేఘాలు తొలకరి వర్షంగా దేవుడు చేస్తాడు. అందుకని నడిపించే నాయకుడిగా దేవుడు నీ జీవితంలో ఉండున్నట్లుగా ప్రార్థించుచూ వెళ్ళుదువుగాక. రెండవది, కాపాడే కాపరి అంటాడు. త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటన నేను వారిని నడిపిస్తా. గడిచిన 7 మాసాల్లో అడుగులు తడబడ్డాయా? త్రుటిల్లేయా?
ఎన్నో విషయాల్లో బలహీనుడై దేవునికి ఆయాస్కరమైన త్రోవల్లోకి వెళ్ళేవా? ఒకవేళ కడుపును పుట్టిన పిల్లలు త్రుటిలిన వారిగా కనబడుతూ ఉన్నారా? నా ప్రభు ఈరోజు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. త్రొట్టిల్లకుండా రాగల ఆగస్టు మాసం చక్కగా పోవు బాటన కాపరిగా ఉండి నీ ప్రవర్తన దేవుడు కాపాడునుగాక. బా దేవుడు మన ప్రవర్తనను కాపాడితే కీర్తనలో ఒక స్థలంలో రాసి ఉంటుంది కదా, ఆయన భక్తుల పాదములను త్రొట్టిల్లనీయడు. క్రైస్తవ జీవితంలో డబ్బు సంపాదించినప్పుడు పొందిన ఆనందం కంటే భక్తిగా బ్రతికేటప్పుడు పొందుకునే ఆనందం ఇంత అంతా కాదు. ఒప్పుకుంటారా ఈ మాటకి? కోట్ల రూపాయల ఆస్తి సంపాదించినప్పుడు పొందుకున్న ఆనందం కంటే, అపార్ట్మెంట్ కొనుక్కున్నప్పుడు పొందుకున్న ఆనందం కంటే, అడుగులు తడబడకుండా దేవుని సన్నిధిలో త్రుటిల్లకుండా దేవుని కొరకు ఖచ్చితంగా బ్రతికితే ప్రపంచాన్ని జయించిన విజేత ఎంత ఆనందాన్ని పొందుతాడో అంత మించిన ఆనందం దేవుడు మన గుండెల్లో కుమరిస్తాడు. అలా త్రుట్టిల్లకుండా దేవుని కొరకు బ్రతికే కృప దేవుడు కాపరిగా ఉండి నడిపిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేయుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి, మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో వారిని నడిపించిన వాడేడి అనుకునేది. విన్నారా? మైదానములో గుర్రము పడదు. ఎందుకు? మైదానం చాలా ఫ్లాట్గా ఉంటుంది. అది కొండల కొట్టలేకేటప్పుడు గుర్రం కూడా పడిపోతాయి కదా. మైదానంలో నడిచేటప్పుడు పరిగెత్తేటప్పుడు గుర్రం పడదు. దానికి బ్యాలెన్సింగ్ చాలా ఎక్కువ. అది ఎందుకు పడలేదంటే అది మైదానం గనక. ఈ దేవుడు ఎవరో తెలుసా? మైదానంలోనూ నడిచేటప్పుడు పడకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ఈ ప్రజల్ని ఎక్కడ నడిపించాడో తెలుసా? అగాధ సముద్ర జలములలో. గుర్రం మైదానంలో పడలేదు, వీళ్ళు అగాధ సముద్ర జలాల్లో నడిచేటప్పుడు కూడా పడకుండా తన పిల్లలను దేవుడు నడిపించాడు. ఏమండి, అగాధ సముద్ర జలాల అడుగు భాగాన రోడ్డు మైదానంగా ఉంటుందా? అసలు రోడ్డు అక్కడ ఎందుకు ఉంటుంది? మొత్తం బురద, రాళ్ళు, రప్పలు, చెత్త, చెదారం. అసలు అక్కడ నడవటం కుదరదుగా. మైదానంలో గుర్రం పడల, ఎందుకంటే ఫ్లాట్గా ఉంది మైదానం. అద్భుతం. నువ్వు బురద లాంటి లోకంలో బ్రతికిన, రాళ్ళు రప్పల లాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా బ్రతికిన, నమ్మో ఈ ఆగస్టు మాసం ఏ సెల్ ఫోన్లోనూ పడిపోకుండా, ఏ ఫోర్నోగ్రఫీలో నువ్వు పడిపోకుండా, ఏ సెల్ ఫోన్కి నువ్వు బానిసవు కాకుండా, ఏ వీడియో గేమ్కి బానిసవు కాకుండా దేవుడు కాపరిగా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని ఈ మాసమంతా కాపాడునుగాక. మీరు చేసే ప్రయాణాల్లో ఎంత కూడా అపాయం కలగకుండా. అవును, ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం కదా. ఎజ్రా గ్రంథం ఒకసారి చూడండి. 8వ అధ్యాయం 21వ వచనం, 31వ వచనం నుంచి 33వ వచనం వరకు. అహావా నది వద్ద మాకు శుభకరమైన ప్రయాణం కలుగునట్లుగా, మాకు, మా పిల్లలకు, మా ఆస్తికి శుభకరమైన ప్రయాణం కలుగునట్లుగా అహావా నది వద్ద మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. అవును, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలితం ఏం జరిగిందో తెలుసా? యెరూషలేముకు చేరారు. వాళ్ళకు కలిగిన దానిలో ఎంత కూడా పోగొట్టుకోవాలి. నా చేతులెత్తి దీవిస్తున్నా, ఈ మాసం నీ సొత్తు సాతాను దోచుకోకుండా, నీ పిల్లలను సాతాను దోచుకోకుండా, నీ కష్టార్జితో హాస్పిటల్ వాళ్ళు దోచుకోకుండా, నీ కష్టార్జితో వడ్డీ వ్యాపారస్తులు దోచుకోకుండా, నీ ప్రవర్తన అంతటిని, నీ ఇల్లు అంతటిని, నీ సొత్తు అంతటిని కాపరిగా ఉండి కాపాడునుగాక. ఆమేన్. మూడవది, ఈ దేవుడు ఈ ఆగస్టు మాసం, అవును, ఆశలు తీర్చే ఆశాజ్యోతిగా అంటాడు, చక్కగా పోవు బాటన నీటి కాలువల యొద్దకు నీటి కాలువల యొద్దకు నిన్ను నడిపిస్తా. నేనంట, ఒక మనిషి తాగటానికి నీటి కాలువలు కావాలా? ఓ బిందె నీళ్ళు చాలా? మీరు అంటారు, మనం తాగటానికి బిందె నీళ్ళు ఎందుకన్నా, గుక్కెడు నీళ్ళు అంటారు చూసారా? ఓ చెంబు నీళ్ళు చాలు కదా. ఈ దేవుడు ఎవరంటే
గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా నీ ఆశలు తీరుస్తాడు ఆయన. జ్ఞానమివ్వయ్యా, ఈ ప్రజల్ని ఎట్లా పరిపాలన చేయాలో జ్ఞానమివ్వయ్యా అన్నాడు. జ్ఞానమివ్వయ్యా అని అడిగితే దేవుడు జ్ఞానమిచ్చి చేతులు ముడుచుకోలా. ఏం చేశాడో తెలుసా? జ్ఞానమిచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. ఎవరికి? సొలొమోనుకి. ఎవరి దేవుడు? నువ్వు నీళ్ళని అడిగితే నదులను ఇస్తాడు. ఆమేన్. గడిచిన దినాల్లో దేని కొరకు నువ్వు ప్రార్థన చేసావు? నమ్ము ఈ మాట. దేని కొరకు ఉపవాసం ఉన్నావో, దేని కొరకు ఏడ్చావో, ఈ ఆగస్టు మాసం నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు నీ బ్రతుకులో కార్యాలు చేయబోతున్నాడు. అమ్మా, ఏది ఆశపడుతున్నావో? నా కొడుకు వివాహం కావాలి, నా కూతురు వయసు పైబడుతుంది, అయ్యో ఈ బిడ్డ వివాహం చూడగలుగుతానో లేదో అల్లాడిపోతున్నావా? పిల్లలు మంచి చదువుకున్నారు, తగిన ఉద్యోగం రాలేదయ్యా. దేని కొరకు నువ్వు ఆశపడుతున్నావు? ఏ కార్యం జరగాలని దేవుని సన్నిధిలో ఆశతో ఎదురు చూస్తున్నావో ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు ఈ మాసం గుప్పెళ్ళు విప్పి నీ కోరిక దేవుడు తీర్చబోతున్నాడు. దైవ చిత్తానుసారమైన నీ ప్రతి ఆశ నా దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తి దాహం తీరిస్తే ఎలా ఉంటుందో వినండి. మనం నీళ్ళని అడిగితే నీటి కాలవలను ఇస్తాడు దేవుడు. ఆమేన్. అవును, ఇస్మాయిల్ను హాగరును అబ్రహాము తన ఇంట్లో నుంచి పంపించేటప్పుడు మిమ్మల్ని అడుగుతా, అబ్రహామయ్య అంత గొప్ప ఆస్తిపరుడైనా ఎందుకో ఆ విషయంలో కాస్తంత ఇస్మాయిల్కి అన్యాయం చేసాడేమో అనిపిస్తుంది. ఏమో అన్యాయం చేయటానికి శారమ్మ కారణం అయి ఉండొచ్చేమో. ఆమె ఒప్పుకుందో సరే, ఇకది సబ్జెక్ట్ అది కాదు. అబ్రహాము ఇస్మాయిల్ను హాగర్ను తన ఇంట్లో నుంచి పంపించేటప్పుడు నీళ్ల తిత్తినిచ్చాడు. నీళ్ల తిత్తి ఒకంత ఆహారాన్ని ఇచ్చాడు. అబ్రహాం ఇచ్చిన నీళ్ల తిత్తితో హాగరు ఇస్మాయిలు ఎన్ని రోజులు బ్రతికారు? అది ఎడారి ప్రాంతం. ఆ నీళ్లు ఒక రోజుకో 2 రోజులకో సరిపోయినాయి. ఇక అయిపోయింది. దాహార్తితో అల్లాడుతున్నాడు. కొడుకు మరణాన్ని చూడలేక పొద కింద పడేసింది. ఆ చిన్నవాడు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. హాగరు కళ్ళు తెరిచాడు. ప్రక్కనే చూస్తే నీటి ఓట. అద్భుతం. ఎప్పుడో హాగరు కాలములో ఉబికిన ఆ నీటి ఓట ఎప్పటికి 4000 సంవత్సరాల నుంచి ఆ నీటి ఓట ఉబుకుతూనే ఉంది. అబ్రహాం ఇచ్చిన నీళ్లు ఒక్కరోజుకు సరిపోయింది. దేవుడిచ్చిన నీళ్లు జీవితకాలానికే కాదు, తరతరాలకు అది సరిపోయేటట్లుగా దేవుడు చేశాడు. మనుషుడు గుప్పెళ్ళు విప్పితే అవసరత తీర్చబడుతుంది. దేవుడు గుప్పెళ్ళు విప్పితే గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా కార్యాలు చేసి చాచే చేతినే ఇచ్చే చేయిగా మారుస్తాడు. వింటున్నారా? నదీ కాలవల యొద్దకు, నదుల యొద్దకు నడిపిస్తాను. దానికి ఉన్న మరో అర్థం ఏంటో తెలుసా? నీటి కాలువల ఓరన నాటబడిన చెట్లు ఎప్పుడు పచ్చగా ఉంటాయి. ఏ కాలంలో చూసినా పచ్చగా ఉంటాయి. కొంతమంది జీవితాలు ఉంటాయి, ఒక కాలంలో పచ్చగా ఉంటాయి, ఇంకో కాలంలో ఎండిపోయినట్లుంటాయి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, నెల జీతగాళ్ళు ఉంటారే, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలు నెల జీతగాళ్ళు ఉంటారే, నెల జీతగాళ్ళ ముఖం ఎప్పుడు పచ్చగా ఉంటుంది చెప్పండి? ఎప్పుడు కళకళలాడుతుంది చెప్పండి? ఆ జీతం వచ్చిన మొదటి వారం వంద చూసారా? అబ్బా ఏక్ దిన్కా సుల్తాన్ అన్నట్లుగా ముఖం కళకళలాడుతూ ఉంటుంది. ఎప్పుడు? మొదటి వారం, జీతం వచ్చిన వారం. మధ్య వారానికి వచ్చేసరికి ఆ పచ్చదనం కొంచెం పోద్ది. నెల చివరికి వచ్చేసరికి చూసారా, తోటకూర ఎండకి ఎండిపోయినట్లుగా ముఖాలు ఎండిపోతాయి. ఏమిరా బాబు అంటే, నెల మొదట్లో పచ్చగా ఉంది, నెల చివరిలో ఎండిపోయినట్లు అయిపోయింది. ఈ మాసమే కాదు, ప్రార్థనలో పాలిభాగస్తులవుతున్న ప్రతి కుటుంబ జీవితాన్ని నీ బ్రతుకు కాలమంతా నదీ తీరమందలి తోటలాగా పచ్చగా ఫలభరితంగా నా దేవుడు మార్చును గాక. ప్రకటన గ్రంథం 7:17 చూస్తాం కదా, దేవుడు తానే కాపరిగా ఉండి
నీటి బొగ్గల యొద్దకు నడిపిస్తాడు. ప్రతి వాని కళ్ళల్లో నుంచి జాలువారుతున్న ఆ కన్నీటి బాష్ప బిందువులను దేవుడే తుడిచేస్తాడు. దేవుడే తుడిచేస్తాడు. చెల్లి, ఒక్కసారి నా వైపు చూడరా, నా దేవుని మాట విను. ఈ మాసం నీ కన్నీళ్లు తుడిచే మాసంగా దేవుడు చేయబోతున్నాడు. ఏ భర్త కోసం ఏడ్చావో ఆ భర్త విషయమే నువ్వు నవ్వే దినాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏ కొడుకు కోసం ఏడ్చావో, ఏ కూతురు కోసం ఏడ్చావో, ఏ అనారోగ్యం కోసం ఏడ్చావో, ఏ ఆర్థిక స్థితిగతుల కోసం ఏడ్చావో, ఏ వ్యాపారం కోసం ఏడ్చావో, ఏ ఇంటి కొరకు ఏడ్చావో, ఏ పొలం కొరకు ఏడ్చావో, ఏ భవిష్యత్తు కొరకు ఏడ్చావో, ఏ వివాహం కొరకు, దేని నిమిత్తం ఏడ్చావో నమ్ము, కన్నీళ్లు తొడవబడిన మాసంగా, అంగలార్పును నాట్యంగా చేసిన మాసంగా నిశ్చయంగా ఈ ఆగస్టు మాసాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడే వారికి కాపరి అయి వారి కళ్ళల్లో నుంచి బయలుదేరిన ప్రతి కన్నీటి చుక్క తుడుస్తాడు. నీ కన్నీళ్లను దేవుడు తుడిచి ఏది నీ దుఃఖ కారణమైందో గతంలో అదే నీ సంతోష కారణంగా దేవుడు చెయ్యునుగాక. అద్భుతం. ఆఖరి మాట అంటాడు, ఇజ్రాయేలుకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా? ఇజ్రాయేలు గోత్రికులు తృణీకరించబడ్డారు. విన్నారా? ఆ తృణీకరించబడిన వారిని నేను జ్యేష్ఠులుగా చేస్తా. మరొకసారి చెప్తాను, తృణీకరించబడిన వారిని తలమానికగా నిలవబెట్టే తండ్రిగా వాళ్ళ జీవితాల్లో నేను పనిచేస్తా. ఒకసారి, అయ్యా, ప్రజల చేత తృణీకరించబడ్డావా? నిరాకరించబడ్డావా? ప్రజల చేత ఎగతాళి చేయబడ్డావా? సమాజం నేను చిన్నచూపు చూస్తుందా? నీచుడిగా పిలుస్తున్నారా? శుభవార్త. ఎక్కడ ప్రజలు నేను తృణీకరించారో ఆ తృణీకరించబడిన చోటే మూలకు తలరాయిగా నేను మారుస్తాను అంటాడు. అయితే మనమేం చేయాలి? ప్రార్థించుచుండగా. కీర్తనల గ్రంథం 89వ కీర్తన ఒకసారి చూడండి. 89వ కీర్తన 26, 27 చరణాలు. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరిచి ఆ వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రైట్. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులందరిలో అత్యున్నతునిగా ఉంచెదను. ఎవరి గురించి రాయబడిన మాట? ఎస్, దావీదు గురించి రాయబడిన మాట. అసలు దావీదు బ్రతికేంటి? నేను నరుడను కాదు, పురుగుని, నరుల చేత నిందించబడిన వాడిని, తృణీకరించబడిన వాడిని. దావీదు ఇంటివారే దావీదును పురుగులాగా చూశారు. ఇక ఇంటి వాళ్ళే పురుగులాగా చూస్తే బయట వాళ్ళు ఇంకెట చూస్తారు? సమూయేలు ప్రవక్త ఇంటికి వస్తే ఆ తండ్రి 7 కొడుకులను విడిచారు, కానీ దావీదుని పిలవలా. ఎందుకు? పురుగులాగా చూశాడు తండ్రి. నేనంట తండ్రే, తోబుట్టువులే దావీదుని అలా చూస్తే సమాజం ఇంకెంత చూసి ఉంటుంది. అయితే అద్భుతం తెలుసా? ప్రజలు పురుగులాగా చూసినా దావీదు దేవునికి మొరపెట్టేవాడు. ఏవని? నీవే నా తండ్రివయ్యా, నీవే నా దేవుడివయ్యా, నా తండ్రివైనా నీవే, నా దేవుడివైనా నీవే అని ప్రతి దినం దావీదు దేవునికి మొరపెట్టేవాడు గనుక దావీదును దేవుడు ఏం చేశాడు? తన జ్యేష్ఠ కుమారుడిగా తీసుకున్నాడు. భూరాజులందరిలో అతని అత్యున్నతుడిగా నిలవబెట్టాడు. బైబిల్లో జ్యేష్ఠునికి రెండంతల ఆశీర్వాదం. రెండవది, రాజరికపు వారసత్వం, యాజకత్వపు వారసత్వం జ్యేష్ఠుడికే ఇచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూడట్లేదా? అవును, నమ్మండి ఈ మాట. ఈ ఆగస్టు మాసం దేవుడు అందరికీ ఇచ్చిన దానికంటే నీకు రెండంతల దీవెన దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కన్న తండ్రే నీకు అన్యాయం చేశాడేమో, కడుపును పుట్టిన బిడ్డలే నీకు అన్యాయం చేశారేమో, నీ తోబుట్టువులే నిన్ను మోసం చేశారేమో, నమ్మిన వాళ్ళే నట్టేట ముంచారేమో. యేసు నామం పేరిట ఈ మాసం రెండంతల దీవెన నీ కుటుంబానికి నా దేవుడు అనుగ్రహించునుగాక. భూరాజులందరిలో నేను అతనిని అత్యున్నతునిగా చేస్తాను అన్నాడు కదా. అవును, ఇజ్రాయేలు రాజ్యాన్ని 42 మంది రాజులకు పైగా పరిపాలన చేశారు.
ఈ రాజులందరిలో అత్యున్నతుడెవరు? ఆ? అత్యున్నతుడెవరు? దావీదే. అంటే దావీదు పుట్టుకతోనే అత్యున్నతుడా? నో, పురుగు, తృణీకరించబడిన వాడు. తృణీకరించబడిన నీ బ్రతుకును ఈ మాసం మూలకు తలరాయిగా మార్చే తండ్రిగా నీ కుటుంబంలో జోక్యం చేసుకొని దేవుడు పని చేయబోతున్నాడు. విన్నారా? నీటి కాలువల యొద్దకు వారిని నడిపించి నేను వారికి తండ్రిగా ఉంటా. యెషయా గ్రంథంలో ఒక స్థలంలో రాసి ఉంటుంది, నీటి కాలువల యొద్ద గడ్డిలో నిరవంజి మొక్క ఎదిగినట్లుగా వారు ఎదుగుతారు అంటాడు. నిరవంజి మొక్క ఎక్కడ ఎదుగుతుంది? నిరవంజి విత్తనం ఎక్కడ ఎదుగుతుంది? గడ్డిలో. 2020వ సంవత్సరం దేవుడి వాగ్దానం ఇచ్చాడు. సహజంగా గడ్డిలో ఏదైనా విత్తనం వేస్తే విత్తనం మొలకెత్తకుండా గడ్డి ఆపేస్తుంది కదా. ఒకవేళ మొలకెత్తిన ఎదగకుండా గడ్డి ఆటంకంగా ఉంటుంది కదా. అందుకని వ్యవసాయదారులు ముందు గడ్డిని పెరికేస్తారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? చుట్టూత గడ్డున్న ఆ గడ్డిలో నిరవంజి మొక్క ఎదిగినట్లు, గడ్డిలో నిరవంజి మొక్క ఎదిగినట్లు అన్నది చూసావు. నీ దేవుడు ఎవరో తెలుసా? చుట్టూత ప్రతికూల పరిస్థితులు, గడ్డి లాంటి వ్యక్తులు నీ చుట్టూత ఎంతమంది ఉన్నా, చుట్టూత గడ్డి లాంటి వ్యక్తులు యోసేపు చుట్టూత ఉంటే యోసేపును దేవుడు అంతకంతకు వర్ధిల్ల చేయలేదా? గడ్డి లాంటి మనుషులు దానియేలు చుట్టూత చేరి అణచాలని ప్రయత్నం చేస్తే అంతకంతకు దానియేలును వర్ధిల్ల చేయలేదా? అక్కడ దాకెందుకు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారు ఆయన సత్శరీరునిగా ఉన్న దినాల్లో యెరూషలేము, ఇశ్రాయేలు దేశమంతా ఆయన వెంట వెళ్తూ ఉంటే ప్రధాన యాజకులు అసూయ చేత ఆయన్ని చంపి సమాధి చేస్తే పరలోకపు తండ్రి ఏం చేశాడు? ఇజ్రాయేలు దేశమే కాదు, ప్రపంచమంతా యేసు తట్టు తిరిగేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. అణచాలని ప్రయత్నం చేస్తున్న శక్తులు ఎదుటే అంతకంతకు దేవుడు వర్ధిల్ల చేశాడు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. రాగల ఈ ఆగస్టు మాసం నడిపించే నాయకుడిగా మన కుటుంబాల్లో దేవుడు ప్రత్యక్షమగునుగాక. కాపాడే కాపరిగా మన కుటుంబాలను కాయునుగాక. నంబర్ 3, ఆశలు తీర్చే ఆశాజ్యోతిగా నీ బ్రతుకు దీపాన్ని వెలిగించునుగాక. మించి తృణీకరించబడిన చోటే తలమానికగా నేను నిలవబెట్టే తండ్రిగా ఈ ఆగస్టు మాసం నీ ఇంటిలో, నీ పిల్లల జీవితాల్లో, మన సేవలో, మన పరిచర్యలలో దేవుడు కార్యాలు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. సర్వశక్తిగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, గడిచిన 7 మాసాలు సజీవులుగా కాపాడి ఈ 8వ మాసాన్ని దయాకిరీటంగా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మా కన్నుల ఎదుట కోట్ల కొలది ప్రజలు కాలగర్భంలో కలిసిపోతున్న నీ స్తుతి కొరకే మమ్మను బ్రతికించి ఈ నూతన మాసాన్ని దయాకిరీటంగా అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలయ్యా. ఇదిగో ఈ ఆగస్టు మాసమంతా ఒక్కొక్క బిడ్డ జీవితంలో నడిపించే నాయకుడిగా మీరుందురుగాక, కాపాడే కాపరిగా కాపుదలిచ్చుదురుగాక, ఆశలు తీర్చే ఆశా జ్యోతిగా ఒక్కొక్క బిడ్డ ఆశ మీరు తీర్చుదురుగాక. తృణీకరించబడిన బ్రతుకులను మూలకు తలరాయిగా మార్చే తండ్రిగా ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఈ ఆగస్టు మాసం యేసు నామం పేరిట మీ కార్యాలు చేయుదురుగాక. బిడ్డలు చేసే ప్రయాణాల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో ఏ కీడు, ఏ అపాయం, ఏ ప్రమాదం వాటిల్లకుండా ప్రతి కుటుంబం చుట్టూత మీ రక్తపు కంచె వేయమని ప్రార్థన చేస్తున్నాను. గ్రద్ద తన పిల్లలను రెక్కల మీద మోసినట్లుగా, కోడి తన పిల్లలను రెక్కల చాటున దాచినట్లుగా ఒక్కొక్క బిడ్డను మీరు దాయుదురుగాక. ఏ బిడ్డ పాదాలు పాపములు త్రొట్టిల్లకుండా ప్రతి బిడ్డ చుట్టూత మీ రక్తపు కంచె వేయుదురుగాక. ఆశ తీర్చే దేవుడవు కదా, గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడవు కదా. ఎవరు ఏ ఆశతో, ఎవరు ఏ కార్యం చేయాలి దేవుడు మా జీవితంలో ఎదురు చూస్తున్నారో నిశ్చయంగా ఆశ తీర్చబడిన నెలగా ఈ మాసాన్ని మీరు చేయుదురుగాక. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. చక్కటి ఉద్యోగాలు ఈ మాసంలో మీరు అనుగ్రహించుదురుగాక. వ్యాపారాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు.
పిల్లల వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. సొంత ఇంటి కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. ఈ బిడ్డలు దేని కొరకు ఆశపడుతున్నారో యేసు నామం పేరిట ఈ మాసం ఆశ తీర్చబడిన మాసంగా మీరు చేస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అవును ప్రభువా, అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మాసం దేవుడు మా జీవితంలో ఈ కార్యం చేస్తే బాగుండని పిల్లల వివాహాల కొరకు ఆశపడుతున్న బిడ్డలు ఉన్నారు. వారి ఆశ తీర్చుదురుగాక. చాచే చేతులు ఇచ్చే చేతులుగా మీరు బలపరుచుదురుగాక. అవును తండ్రి, మా తలను పైకెత్తే తండ్రిగా ఉంటాను అని వాగ్దానం చేసావు కదా. నీ బిడ్డలు ఏ ఉద్యోగ స్థలంలో తృణీకరించబడ్డారో, ఏ బంధువుల మధ్యలో తృణీకరించబడ్డారో, ఏ మనుషుల మధ్యలో ఎగతాళి చేయబడి వెలివేయబడి నీచులుగా తృణీకరించబడిన స్థితిలో ఉన్నారో, తృణీకరించబడిన ఈ నీ బ్రతుకులనే, ఈ నీ పిల్లల బ్రతుకులనే యేసు నామం పేరిట మూలకు తలరాయిగా మీరు నిలవబెట్టుదురుగాక. పొందిన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత మీరు ఇవ్వబోతున్నందుకు స్తోత్రాలు. ఒక్కొక్క కుటుంబం చుట్టూత రక్తపు కంచి వేసి పాడు, కీడు, నాశనం, మరణం ఈ శబ్దాలను నిశ్శబ్దం చేసి రక్షణయే ప్రాకారంగా, ప్రఖ్యాతియే గుమ్మంగా ప్రతి కుటుంబానికి వరంగా మీరు దయచేసి మీరే మహిమ పొందమని మా ప్రార్థన మీరు ఆలకించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. కృపా సమాధానాలు మన అందరికీ తోడయుండునుగాక.